ఇంటర్నేషనల్ ఫూల్. ఏమిటండి బాబు, ఎవరిని తిడుతున్నారు? మిమ్మల్ని కాదండి. మరి ఎవరిని తిడుతున్నారు? ఎవరండి వాడు? ఆ రౌడీ వాడితో మీకు ఏం బాబు, ఎందుకలా భయపడుతున్నారు? రౌడీయా? అవునండి. రౌడీ అంటే స్ట్రాంగ్ గా కొట్టేవాడా, లైట్ గా తిట్టేవాడా? అమాంతంగా 5గురిని మొత్తేసి అయ్యో, ఏం భయం లేదండి. ఎంతమందిని కొట్టాడేంటి? ఎంతమందిని ఏంటి? ఆగకుండా 5గురిని కొట్టేవాడు. 5గురిని అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? ఎప్పుడు పెడితే ఎక్కడ పెడితే అక్కడ కొట్టేసేవాడు. నిలబడ్డ వాళ్ళ, నిద్రపోతున్న వాళ్ళ? అయ్యయ్యో, నిద్రపోతున్న వాళ్ళని కొడితే పాపం కదండి. అవునవును. నిద్రపోతున్న వాళ్ళని లేపి మరి కొట్టేవాడు. ఏమండి, ముందు నిండి కొట్టాడా, వెనక నిండి కొట్టాడా? వీడు అనుమానాలు పాడుగాను పక్క నుంచి కొట్టాడండి. ఏమండి, మాట మాట ఏమిటో చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటండి అది? అపాయం నుండి తప్పించుకునే ఉపాయమే లేదంటారా? ఎందుకు లేదు బాబు. ఓ 50 రూపాయలు వాడు మొహాన పారేస్తే 10 రోజుల దాకా మీ జోలికి రాడండి. ఓ 50 రూపాయలు. 50 రూపాయలు వాడి మొహాన్ని కొడితే 10 రోజుల వరకు ప్రమాదాన్ని వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అంతే కదా బాబు. ఏమండి, చిన్న అడ్జస్ట్మెంట్. 49 రూపాయలు 10 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? వీడి పిసినారతనం పాడుగాను బాబు. వాడు అసలు సిసలైన ఆంధ్ర రౌడీ అండి. పెద్ద నోటు గాంధీ గారు బొమ్మ కనబడిందే వాడు ఒప్పుకోడు. అంటే పచ్చి రౌడీ అన్నమాట. అంతే కదా బాబు. అయితే వాడు వీడి కాదండి. మరి వీడెవడండి? ఎవడండి? రిక్షావాడు. అయ్యయ్యో, రిక్షా వాళ్ళతోటి ఆటో వాళ్ళతోటి మీకు గొడవ ఎందుకండి బాబు? ఏమంటే ఏం చెప్పమంటారు చెప్పండి. మా స్ట్రీట్ నుండి మీ స్ట్రీట్ కి రావడానికి అంటే మొండ్లకి ఇంగ్లీష్ రాదనుకుంటా. ఈ మొండ్లకే గాని ఇంగ్లీష్ వస్తే ఇండియాని అమెరికా తాత లేదు, ట్రంప్ గాడి అడికి ఎప్పుడో తాకట్టు. అదేనండి, మా వీధి నుండి మీ వీధికి రావడానికి వారం రోజులుగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ అలా బయలుదేరి ఇలా వస్తే ఎంతైనా తండ్రి చాటు బిడ్డలం కదండి. అవును బాబు. వాయిదాల మీద వాయిదాలు ఎందుకండి? ఎందుకంటే ఏం చెప్పమంటారు చెప్పండి. మరి మా అయ్యి చూడకుండా రావాలి కదా. అలా బయలుదేరి ఇలాగొచ్చి సెంటర్లో నిలబడ్డానండి. ఎదురుగా రిక్షా వాడి కనబడ్డాడు. ఏమో రిక్షా, ఆటో వాడు కనబడ్డాడు. రిక్షా అంటే ఏంటనుకున్నారు? ఆటో రిక్షా. ఆటో వాడు కనబడ్డాడు. ఏమో ఆటో శ్రీయారి ఇంటికి వస్తావా అని అడిగాను. ఏమన్నాడు? వాడు ఏమన్నాడో తెలుసా? ఇప్పుడే అక్కడి నుండి వస్తున్నాను ఆయిల్. బాబు, మా ఇంటికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఆయిల్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఊరికి మా ఇల్లు దూరం కదూ. ఏమండి, ఏ మాటగా ఆ మాటే చెప్పుకోవాలి. ఆయిల్ ఎన్నిసార్లు అయిపోయినా పర్వాలేదు, కొట్టుకోవచ్చు. ఇంజినే బోర్కొచ్చి. ఏమిటండి ఆ మాటలు? నాకు అసలే సిగ్గు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా మరి కొద్దిగా ముందుకెళ్ళి నిలబడ్డారా. మంచి పని చేశారు. రిక్షా డ్రైవర్ తాపీగా బీడీ కాల్చుకుంటూ కూర్చున్నాడు. ఓహో, వాడికి బేరాలు లేకుండా ఖాళీగా ఉన్నాడు అన్నమాట. ఆఖరికి ఏమండి రిక్షా డ్రైవర్ గారు అన్నాను. ఏమిటి రిక్షా వాడిని గారు అని పిలిచారా? అంతేకాదండి, నమస్కారం అండి అని కూడా అన్నాను. ఏమిటి, రిక్షా వాడికి దండం పెట్టారా? ఏం అనకూడదా? ఎందుకు బాబు? రిక్షా వాడిని ఏమో రిక్షా అని పిలిస్తే చాలు. అలా కాదు, మరి ఎలక్షన్ లో ఎంత చిన్నవాడినైనా ఏమండి గారు నమస్కారం అంటారు కదా. అది ఎలక్షన్ కదండి. వాడు పటాలను 10 రూపాయలు అడిగాడండి. వాడు పటాలను 10 రూపాయలు అడిగాడు. 10 రూపాయలు మీరేమన్నారు? ఏమనడానికి ఏముందండి, ఎంతైనా వ్యాపారస్తులమి. బేరం ఆడుంది బుద్ధి కాదు. ఏమిటండి బేరం ఆడారా? పాపం దిక్కుమాలిన రిక్షా వాడి దగ్గర బేరం ఆడడం కూడానా? 1కి 10 సార్లు బేరం ఆడి ఎంత ఇస్తానన్నానో తెలుసా? ఎంత ఇస్తామన్నారు? ఏమిటి? పావల.
వీడి పిసినారితనం పాడుగాను 10 రూపాయలు ఎక్కడ పావలా ఎక్కడ? ఏం బాబు, ఓ 10 రూపాయలు సొమ్ము వాడి మొహాన పారేస్తే మీ సొమ్మేం పోతుందండి? అలా కాదండి, ఆ. పావలా 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 అంటున్నారు కదా, ఆ, ఆ పావలా ఈ పునాదుల్లో పడితేనే కదా 10 రూపాయలు అయ్యేది. ఏమండి, అంతే కదా? అయితే కావచ్చునండి. ఆ. పాపం కష్టపడ్డాడు కదా, ఆ. వాడి మొహాన 10 రూపాయలు పారేస్తే మీ సొమ్మేం పోతుంది బాబు? అలా కాదు, ఇంకో మాట అన్నాడు. ఏమిటన్నాడు? ఏమన్నాడో తెలుసా? ఆ, ఎక్కిన తర్వాత ఆ. కొంత దూరం తొక్కిన తర్వాత వాడు అంటాడు, ఏమండి సుబ్బారావు గారు, మీరు చాలా బరువుగా ఉన్నారు, అర్జెంటుగా దిగిపోతారా, 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడు అంటాడండి. ఆ ఈడియట్ లాస్ట్. అవును బాబు, ఈ రోడ్లు ఏమైనా బాగున్నాయా? గతుకుల రోడ్లు కదా. ఇంత భారీ కళేబరాన్ని ఆ రిక్షాలో కూర్చోబెట్టి ఈడ్చుకొచ్చినందుకు వాడి ప్రాణం ఎంత కష్టపడిందో ఏమో. అంటే మీ ఉద్దేశం సగం కళేబరాన్ని పొందూరు జంక్షన్ లో వదిలేసి రమ్మనా? అవేం మాట్లాడండి. కాదండి, అసలు మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నా. కష్టపడ్డా? అది కష్టపడ్డా? మరి కష్టపడలేదండి. మరి మేం కష్టపడ్డాంలా. మీరేమిటి కష్టపడ్డారు బాబు? దర్జాగా రిక్షాలో కూర్చొని పోనీపోయి అంటనే కదా మీరు కష్టపడతా. ఏమండి, ఆడి కష్టం ఆడిదితే మా కష్టం మాది. రిక్షాలో కూర్చుంటామా, ఆడ గతుకుల్లో కింద మీద పడి లాగుతుంటే గుండెలు అరచేతుల్లో పెట్టుకొని ప్రాణాలు అదిరిపోయేటట్టు మరి కూర్చోవడంలే. మీరు కూర్చోడానికి అంత కష్టమా? వాడు రిక్షా తొక్కి చెమట్లెక్కిపోయినాడు, కష్టం లేదా? పోనే బాబు, జాలి తలిచి దయ తలిచి వాడి మొహాన 10 రూపాయలు మీరు పారేయవలసింది. అయినా నాకు తెలియకడితేను, ఇందాక నుండి మీరు ఆ రిక్షా వాడిని వెనకేసుకొస్తున్నారు. కొంపదీసి మీకు వాడికి ఏమైనా అమ్మా ఆవు ఇల్లు అవేం మాటలండి, పాడు మాటలు. మీరు మీ సొమ్మేం పోద్దట, సొమ్ము మీ సొమ్మే పోతుందా? పోతుంది.